మీరేంటి ఈ దరిద్రుడి కూతురేంటమ్మా మీరు? అంతా నా కర్మ. నీకు కూడా నేను నచ్చలేదంటే ప్రపంచంలో ఎవరికి నేను నచ్చనట్టే. అమ్మా అసలు నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఎందుకు? మళ్ళీ ఏ అప్పో నా తల మీద రుద్దడానికి వస్తున్నావా? కాదమ్మా, ప్రణయ్ కనిపించాడమ్మా. అవునమ్మా, ఇందాకే గుడి ఆ గుడి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. అసలు నాతో మాట్లాడడం లేదు. నేను ఎన్నిసార్లు పిలిచినా నా వైపు కూడా చూడటం లేదు. ఎక్కడ? చూపిస్తాను, అక్కడ ఉన్నాడు. రండి రండి రా, నేను చూపిస్తాను. రా, రమ్మంటాను కదా. పద పద. ఏమైంది? వారం అయిందమ్మా తాగేసి. ఒక 500 అమ్మా. ముందు ప్రణయ్ సార్ ఎక్కడ ఉన్నాడు చూపించవయ్యా. తప్పకుండా చూపిస్తాను అమ్మా. చేతులన్నీ షివరింగ్ అయిపోతున్నాయమ్మా. బ్రెయిన్ అంతా ముద్దు మారిపోయిందమ్మా. అమ్మా ఈ ఒక్కసారి ప్లీజ్ 500 ప్లీజ్ అమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను, చూపిస్తాను. ఓకే. ఏడమ్మా ఇంకా రావట్లేదు? చెడి ప్రణయ్ని చూపిస్తానన్నావు. ప్రణయ్ 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 ఎక్కడున్నాడు? బిస్కా ఎప్పుడో చచ్చిపోయాడు. పిచ్చిదానిలాగా ఎదుక్కుంటూ పో పో. మరి మాట్లాడలేడన్నావు, పలకరించినా చూడడం లేదన్నావు. సచ్చినోడు మాట్లాడతాడా బంగారం? పలకరిస్తే చూస్తాడా? పిచ్చి తల్లి, ప్రణయ్ చచ్చిపోయాడని అర్థం చేసుకో తల్లి. అమ్మ మందు మందు బాబాయ్. మందు ఎంత పని చేసావమ్మా? మందు అమ్మా, మందు దీంతో పొడిచి పేగులు తీస్తాను. ఎల్రా, 500 కోసం ఇంత నాటకం ఆడతావా? కన్న కూతురు నేర్పిస్తావురా లుచ్చా నాయరా. అది కాదు బాబా. అయినా 500 కోసం మర్డర్ చేసేస్తావా? ఎక్కడ దొరికారు నువ్వు? బలి వాళ్ళు దొరుకుతారు నాకు. ఎవడ్రా నువ్వు? తీ అడ్డంగా చూస్తున్నా. శివమ్మ పొద్దు నుంచి ఈడే అడ్డంగా తగులుతున్నామా మనకి? తీరా త్వరగా తీ. శివమ్మ కొంప మునిగిపోయింది. ఆ పిల్ల రాక్ష పారిపోతుంది. మావయ్య, నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకో, నేను కార్ తీస్తాను. అట్టగేనమ్మా. మావయ్య, లేదంటే ఆగు.
నేనే దాన్ని పట్టుకుంటాను, నువ్వు కార్తీ. అమ్మవారు ఎదురుపడి ప్రణయ్ బ్రతికే ఉన్నాడు, దొరుకుతాడు అని చెప్పిన విషయం వెంటనే అమ్మకు చెప్పాలి. అమ్మా 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 అమ్మా. ఏంటి ప్రేమ నువ్వు? మనం ఎవరింట్లో ఉంటున్నావో, ఎవరి అండతో బతుకుతున్నావో మర్చిపోతే ఎలాగా? ఎన్ని విషయాల్లో అబ్బాయి మనల్ని ఆదుకున్నాడు. అరే, కారు తగులు పెడతానన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? ఆగమ్మా, ఎవరి గురించో మనకెందుకు? ఎవరిని ఎంత దూరంలో ఉంచాలో నాకు బాగా తెలుసు గాని ఇవాళ ఒక అద్భుతం జరిగిందమ్మా. ఏమైంది? భవానీ మాల వేసుకున్న మాత నాకు ఎదురుపడి బొట్టు పెట్టి నీకు ఈవేళ ప్రణయ్ ఎదురు పడతాడని చెప్పిందమ్మా. నీ పెనిమిటి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇది నీ సహనానికి పరీక్ష సమయం బాలా. అవునా? అవునమ్మా, ఆవిడ చెప్తుంటే నిజంగా అమ్మవారి దిగొచ్చి చెప్పినట్టుగా అనిపించింది. రా ప్రణయ్, లోపలికి రా. ఎక్కడున్నాడమ్మా? దేవుడి సన్నిధిలోనే ఉన్నాడమ్మా. ఇంకా ప్రణయ్ భ్రమలో ఉంది. ఏమవుతుందో ఏమో. ప్రభువా, నువ్వే కాపాడాలి. ప్రణయ్ కనిపించాడమ్మా, చూపిస్తాను. అక్కడ ఉన్నాడు. ఒక 500 అమ్మా. చెడి ప్రణయ్ని చూపిస్తానన్నావు. ఎక్కడున్నాడు? బిస్కా ఎప్పుడో చచ్చిపోయాడు. కానీ నాన్న నన్ను మోసం చేశాడమ్మా. మళ్ళీ వాడెక్కడ దాపురించాడే? ప్రణయ్ కోసం వెతుకుతుంటే నాన్న ఎదురుపడి ప్రణయ్ని చూసానని చెప్పాడమ్మా. 500 ఇస్తే చెప్తాననేసరికి నమ్మిచ్చానమ్మా. కానీ తాగేసి చచ్చిపోయిన వాడిని వెతకడం తప్పని చెప్పి వెళ్ళిపోయాడమ్మా. వాణ్ణి కూడా నమ్మితే ఆ నమ్మిన వాళ్ళంత పిచ్చివాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అయినా ఒక్క మాట చెప్తాను, వింటావా? ఏంటమ్మా? ప్రణయ్ కోసం నువ్వు రాను రాను పిచ్చిదానివైపోతున్నావు. మొన్నటికి మొన్న ప్రణయ్ పేరట్టు పెట్టుకుని ఎవడో వచ్చి 10 లక్షలు అప్పిచ్చానంటే ఆ అప్పు తీర్చడానికి ఒప్పుకున్నావు. ఈరోజు మీ నాన్న సంగతి తెలిసి నువ్వు ప్రణయ్ కనిపించాడంటే నమ్మేశావు. ఇలా ఎంతకాలం చేస్తావే? ప్రణయ్కి నాకు మధ్య ఉన్న బంధం గురించి నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా. అయినా ఇంకెంతకాలం? ఇవాళ ప్రణయ్ ఎదురు పడతాడని అమ్మవారు చెప్పింది కదా. ఎదురు పడకపోతే నువ్వేనా అలా మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇవాళ ప్రణయ్ ఎదురు పడకపోతే నువ్వు రేపటి నుంచి ప్రణయ్ని మర్చిపోవాలి. మర్చిపోతావా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మేడం, సార్ పిలుస్తున్నారు. ఏంటంత తొందర? ఏం కొప్పలు మునిగిపోతున్నాయని? ఆ అబ్బాయి వస్తున్నాడే. నేనొక పిచ్చివాణ్ణి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుని మీరందరూ ఇక్కడే ఉండాలి, ఇందులో నేనుండాలి అని ఇల్లప్ప చెప్పాను. బయటికి డోర్లున్నాయి కదా అని నడిచి వెళ్తూ, నడవడానికి కాళ్ళున్నాయి కదా అని కార్లు విడిచిపెడుతూ, మాట్లాడడానికి నోరుంది కదా అని మాటలు వదిలిపెడుతూ నన్ను బాధ పెడితే వీణ తీగలతో ఊరేసుకొని చచ్చిపోతాను. తబలాతో తల బాదుకుని, తంబూరాతో పొడుచుకుని, ఏదో ఒక సంగీత వాయిద్యంతో ప్రాణం తీసుకుంటాను. అయ్యో, అవే మాటలు బాబు. ఇప్పుడు ప్రేమ మాత్రం ఏమందని? ఏదో నా మీద కోపంతో ఆ కుర్రాడి మీద అరిచింది, అంతేగాని మీరంటే గౌరవం లేక కాదు బాబు. నా మీద గౌరవం ఉంటే కారు తగలబెడతానన్నా కారు కూతలు కూస్తున్నాళ్లే అనుకుని
కేర్లెస్గా వెళ్ళిపోతుందా? మీ అమ్మాయి గొంతు విని పాట పాడడానికి అవకాశం ఇచ్చి పాడడానికి డబ్బిచ్చి చేతులు దులుపుకొని పంపించేయొచ్చు. కానీ నేను అలా పంపించానా? మీకు తోడుగా నిలబడ్డాను, నీడలా నిలబడ్డాను, అండగా నిలబడ్డాను. కానీ అడ్డుగా నిలబడ్డాననుకుని అడ్డంగా తప్పుకుని వెళ్ళిపోయింది. నేను బాగా హర్ట్ అయ్యాను. సార్ ఏదో తెలియక చేసినారు. కొత్తవేంటి తీగలు ఇంక బిగించకుండానే చుట్టు పెట్టారని, అవి రూములోనే షెల్ఫ్లోనే ఉన్నాయని గుర్తొచ్చి ఉరేసుకుంటాను అంటారు కదా సార్. తబరాతో తలబాదుకున్నా, తమ్ముడితో పొడుచుకున్నా పోయేది పేనం గట్టి కాదు సార్, రక్తం సార్. ఏదైనా స్ట్రాంగ్ ఇన్స్ట్రుమెంట్తో టై చేయండి సార్. ఏ పిచ్చివాడివా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మాయి చేసింది పొరపాటే బాబు, అందుకు నేను క్షమాపణ అడుగుతున్నానా? అయ్యో, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు. మీ అమ్మాయికి నిజంగా నా మీద గౌరవమే ఉంటే దయచేసి ఇంకెప్పుడు ఇలా బాధ పెట్టనని ప్రామిస్ చేయమని చెప్పండి. లేదంటే ఈ ఇల్లు మీకు అప్పచెప్పి నేను వెళ్ళి వాచ్మెన్ రూమ్లో ఉంటాను. అయ్యో, మీ ఇల్లు మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి బాబు? మీ అమ్మాయి నన్ను బాధ పెట్టడం ఏంటంటీ? సారీ చెప్పమ్మా. సారీ కాదు నాకు కావాల్సింది. ఇంకెప్పుడు నన్ను హర్ట్ చేయనని ప్రామిస్ చేయమని చెప్పండి. మీ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేయడం ఇష్టం లేక మీ కార్ తీసుకెళ్ళలేదు సార్. అంతేగాని మీరంటే గౌరవం లేక కాదు. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా మీరంటే నాకు చాలా గౌరవం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయను సార్, ప్రామిస్. అమ్మా, సార్కి మంచి కాఫీ పెట్టివ్వు. నేను పాలు వెయిట్ చేసి పెడతాను. పద పద. బోరిని స్టైలు ప్రణయ్ మావయ్య, నేను నీ బంగారాన్ని మావయ్య, నీకోసం వెతుకుతున్నాను. మావయ్య, 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 మావయ్య. ఇలా పిల్లలు మావయ్య అంటూ వెంటపడుతున్నారంటే నా కుటుంబం ఇక్కడే ఎక్కడో ఉంది. ఎక్కడున్నారు వాళ్ళు? ఎలా తెలుసుకోవాలి? భవానీ మాత చెప్పినట్టు నిజంగా నా వాళ్ళు నాకు ఎదురుపడతారా? ఒక ఛాయ్ అన్నా. ఆగు! నువ్వెవరో నీకు చెప్పాలి, అంతేగా? చెప్తాను. లేరా
చెప్పరా, చెప్పు. నిజంగా నేనెవరో నీకు తెలుసా? తెలుసు బాసు, చెప్తాను. కాస్త కామ్గా ఉండు. చెప్తావా? చెప్తాను బాసు, కూల్గా మాట్లాడుకుందాం పదా. రా బాసు. చాయ్ చెప్పు. ఎంత సింపుల్గా సరిపెడుతున్నావు ఏంటి? మియాపూర్ మహాలక్ష్మికి అంత సీన్ లేదు బాసు. వచ్చిన జీతాన్నే సరిపెట్టుకుంటా. బాబు 2 చాయ్ ఇవ్వు. బిల్లి రౌడీ కడతాడు. అదేంటి, నీ దగ్గర ఉన్నాయిగా? నేను కట్టను. ముందు నా గురించి చెప్పు. ఇందిరానగర్ కృష్ణానగర్ గడ్డ మీద పొద్దున్నే కూలీలు వచ్చి నిలబడతారే, అట్లా మాలాంటి రౌడీలు కూడా నిలబడతారు. ఎవరినైనా బెదిరించాలన్నా తన్ని రావాలన్నా మమ్మల్ని రోజుకొక 1000 ఇచ్చి తీసుకెళ్తారు. నేను ఈ బయోపిక్ని సినిమాగా తీయడానికి పిలవలేదు. నా బయోగ్రఫీ తెలుసుకోవడానికి పిలిచాను. నీ ఎదోసోది నాకెందుకు? ముందు నేనెవరో చెప్పు. నేనెవరో చెప్పు. కూల్ బాసు, ముందు చాయ్ తాగు. నేను డబ్బు కోసం ఏ పనైనా చేస్తాను. నువ్వు డబ్బులు ఇస్తావా? ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడతాను. లేదా నీ గురించి చెప్పాలా? అయితే ఒక 2 లక్షలు ఇవ్వు. ఏంటి 2 లక్షలా? రే, 20 రూపాయలు ఖర్చు పెట్టలేక 20 సార్లు టీ తాగడానికి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. నేను 2 లక్షలు ఎక్కడి నుంచి తేవాలరా? తేవాలి. నీకు గతం గుర్తొచ్చే అవకాశం లేదు కాబట్టి ఎలాగైనా తెచ్చివ్వాలి. రే, నేను మరీ నీకు అంత ఫూల్గా కనిపిస్తున్నానా? ఇప్పుడు దొరికావు కదా, కుక్కను కొట్టినట్టు కొట్టి నీతో చెప్పిస్తే ఏం చేస్తావు? మంచి క్వశ్చన్ వేసావు బాసు. ఎంతసేపు కొడతావు? అలుపు వచ్చేదాకా కొడతావు, అంతేగాని చంపనైతే చంపవుగా. నా ప్రాణం తీస్తే నీ గురించి నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరుగా. మర్యాదగా డబ్బులిచ్చి నీ గురించి చెప్పించుకో. ఇదిగో బాసు, ఒకసారి పెన్నివ్వు. ఇదిగో నా ఫోన్ నెంబర్. 24 గంటలు నా దగ్గరే ఉంటుంది. 2 లక్షలు రెడీ కాగానే రా, డైరెక్ట్గా నీ ఇంటికి తీసుకెళ్తాను. వస్తా. ఇక్కడున్నావా? ఎవరికి చెప్పకుండా ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకెవరో శత్రువులు ఉన్నారని చెప్పాను కదా. నాకేం కాదు మహాలక్ష్మి. నా మీద నువ్వు, అమ్మాజీ ఆంటీ, దిగులేని అంకుల్ మీరంతా చూపించే అభిమానం చూస్తుంటే ఎప్పటికైనా నేను మీకోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. నాకు నిజంగా ఏదైనా అడగాలి అనిపించినప్పుడు అడిగితే కాదనోగా? కాదంటావా? నా ప్రాణం అయినా ఇస్తాను. చాలు చాలు, నువ్వు మాటిస్తే తప్పవని నాకు తెలుసు. రా వెళ్దాం. కళేరాజా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? అవును, ఇవాళే. సరే పద. ఇక్కడికి వెళ్తే ప్రేమ కలుస్తుందిగా. అంకుల్, అక్కడికి ఎలా వెళ్ళాలి? రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. నువ్వు పుణ్యశ్రీవని అమ్మవారు ధృవపరిచింది. కలతలన్నీ తీరేను. నీ పెనిమిటి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.
ప్రేమ, ఇది కట్టుకోమ్మా. ఇప్పుడెందుకు? ఎందుకంత విసుగొస్తుంది ప్రేమ నీకు? ప్రణయ్ కోసం ఎక్కడ వెతకాలో అర్థం కాక నా టెన్షన్లో నేనున్నానమ్మా. ఇప్పుడు ఈ చీర కట్టుకోవడం అంత అవసరమా? ఏదో పాట రికార్డింగ్ ఉందని చెప్పారు కదమ్మా. అయితే ఏంటి, ఇలాగే ఉంటాను. ఇంకా ప్రణయ్ కనపడతాడని నువ్వు అనుకుంటున్నావా? ప్రణయ్ కనపడకూడదు అని నువ్వేమైనా కోరుకుంటున్నావా? బ్రతికే ఉంటే తప్పిపోవడానికి చిన్నపిల్లాడు కాదు కదమ్మా. అమ్మా, నా ప్రణయ్ బ్రతికే ఉన్నాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. భవానీ మాత కూడా అబద్ధం చెప్పదు. నా ప్రణయ్ నాకు ఖచ్చితంగా కనిపిస్తాడు.